హే గాయ్స్, అందరికీ చాలా మందికి తెలుసు కదా విజయవాడ సిచ్యువేషన్స్ బాగాలేదు అని. సో చాలా మంది ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కానీ మెయిన్ రోడ్ మీద వరకే చేస్తున్నారు. చాలా మంది వీడియోస్లో చూసాం ఫుడ్ వేస్ట్ చేస్తున్నారని. సో నేనైతే ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఒక బ్రెడ్ ప్యాకెట్, వాటర్ బాటిల్ అండ్ మిల్క్ ప్యాకెట్ ఒక డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఒక ఫ్రూట్ డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇవి వేస్ట్ అయ్యేవి కాదు కాబట్టి ఒక 2-3 డేస్కైనా సరే వాళ్ళు వేస్ట్ చేయకుండా దాన్ని యూస్ చేసుకుంటారు అనుకుంటున్నా. సో నేను వీడియో చేస్తుంది కారణం ఒకటే, ఒక్కదాన్ని నేను బేర్ చేయలేను. సో మీ అందరు కూడా యాక్చువల్లీ అంటారు కదా, ఒక ఫింగర్తో మనం అన్నం తినలేము, 5 ఫింగర్స్ కలిస్తే కానీ అని. సో ఒక్కదాన్ని నేను చేయలేను, మీ అందరు హెల్ప్ చేస్తే సో తప్పకుండా మనం వాళ్ళకి హెల్ప్ చేద్దాం. సో నాకు తగినంత నేను హెల్ప్ చేస్తాను, సో మీకు తగినంత మీరు హెల్ప్ చేయండి. అండ్ నేను చాలా గుంటూరు పేజెస్కి నేను మెసేజ్ చేశాను అండ్ ట్యాగ్ చేశాను. సో వాళ్ళ నుంచి నేను ఒకటే కోరుకుంటుంది ఏంటంటే, సో చూసి అలా లైట్ తీసుకోకుండా కొంచెం సపోర్ట్ చేసి మీ స్టోరీస్లో ఏమైనా మెన్షన్ చేస్తే ఒక 100 మంది చూస్తే 100 మందిలో ఒక ఇద్దరైనా హెల్ప్ చేయడం ముందుకు వస్తారు కదా అని మాత్రమే కోరుకుంటున్నాం. సో ఇట్లా ఎవరైనా హెల్ప్ చేసే ఉద్దేశం ఉంటే తప్పకుండా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే ఎలా ఉంటుందో మనకి మాత్రమే తెలుసు. ఆ సిచ్యువేషన్లో ఉంటేనే తెలుస్తుంది. సో ఇట్లా అనుకుంటున్నా నేనైతే హెల్ప్ చేయాలి అని. సో తప్పకుండా మీ అవసరం చాలా ఉంది, హెల్ప్ చేయండి. పాపం వాళ్ళందరికీ ఇంట్లో ఏమిలో సామాన్లు కానీ, ఫుడ్ తినడానికి కానీ ఏమిలో అన్ని ఫ్లోర్స్లో మునిగిపోయి కొట్టుకెళ్ళిపోయాయి. చాలా శవాలు కూడా తేలుతున్నాయి అని చెప్తున్నారు. సో మనమైతే మనకి తగినంత హెల్ప్ చేద్దాం. సో గుంటూరు దాకా ఇప్పుడు దాకా అట్లాంటి సిచ్యువేషన్ రాలేదు కాబట్టి గుంటూరులో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేస్తారేమో అనుకుంటున్నా. సో తప్పకుండా ఈ వీడియో వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి, మీ స్టోరీస్లో మెన్షన్ చేయండి. కనీసం ఒక ఇద్దరు వచ్చి ఒక ముందు స్టెప్ వేసి ఒక ఇద్దరు హెల్ప్ చేసినా చాలు మాకు. సో తప్పకుండా ఈ వీడియో అందరికీ షేర్ చేస్తారు, మీ స్టోరీస్లో మెన్షన్ చేస్తారు అనుకుంటున్నా. మన అందరం కలిసి వాళ్ళు విజయవాడ అందరికీ కాకపోయినా కొంతమందికి అయినా సరే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదని మెసేజ్ చేసిన వాళ్ళకైనా సరే మనం ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం. సో వాళ్ళకి ఏం కావాలో మనం చూసుకుందాం. తప్పకుండా ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి, మీ హెల్ప్ తప్పకుండా చేస్తారని మాత్రం ఈ వీడియో చేస్తున్నా. సో మీరు వేసే ప్రతి ఒక్క రూపాయిని నా అంతటికి నేను యూస్ చేసుకోను, వాళ్ళ కోసమే యూస్ చేస్తాను. సో ప్రతిది కూడా నేను అప్డేట్ ద్వారా మీకు అందిస్తాను. తప్పకుండా మీరందరూ నన్ను నమ్మి మీ అందరూ మాతో జాయిన్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ గైస్.